నా పేరు ఉదయ భాస్కర్. నేను హైదరాబాద్ లో నా వర్క్ పని మీద ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాను. గ్రేటర్ హైదరాబాద్ లో నా వర్క్ పని నిమిత్తం. అలాగే మనకి ఎండాకాలంలో సమ్మర్ లో ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ లో సెలవేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు బాటసార్లకు కానీ బస్సులు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరికీ సెలవేంద్రాలు ఏర్పడి మంచినీళ్ళు అయ్యి సప్లై చేస్తూ ఉంటారు. అలాగే మన గ్రేటర్ హైదరాబాద్ లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉసాముల్పూర్ కమాన్ దగ్గర సెక్రటరీ యూత్ ఫౌండేషన్ వారు సెలవేంద్రాన్ని ఏర్పాటు చేసి దారిన పోయే బాటసారులందరికీ ఇదే రోడ్డు హైవేలో రోజుకి కొన్ని లక్షల వాహనాలు బైకులు కానీ నడిచి వెళ్లే బాటసారులు కానీ షాపింగ్ మాల్కి వచ్చి అనేక మందికి మంచినీళ్లు వాటర్ సెలవేంద్ర దాహానికి మంచినీళ్లు సప్లై చేస్తూ దాహాన్ని తీరుస్తూ ఉంటున్నారు. ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. గ్రేటర్ హైదరాబాద్ లో సెలవేంద్రాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మంచినీళ్ళు సప్లై చేయడం కూడా బాటిల్లో పోసేయడం అందరికీ సానుకూలంగా మొత్తం స్పందించి నీట్ గా కూడా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంటది. గ్లాస్ క్లీన్ చేయడం కాదు. అలాగే ఒక స్పెషల్ ఉంది ఇక్కడ ఈ క్షత్రియ ఫౌండేషన్ వారి యూత్ వారి మంచి సండే సాటర్డే అంటే అందరికీ హాలిడే. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని హాలిడే ఉంటాయి కనుక చాలా మంది ప్రజలు షాపింగ్ కానీ మార్కెట్ కానీ అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు. ఆ రోజు స్పెషల్ గా ఫ్యామిలీతో పిల్లలతోటి అందరితోటి వస్తారు కనుక ఆ రోజు వాళ్ళ కోసం ఆలోచించి ఆ రోజు చిక్కటి మజ్జిగ, తెల్లని మజ్జిగ, చిక్కటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే బాటిల్ని కూడా వేసేస్తున్నారు. వీళ్ళకి ఈ క్షత్రియ యూత్ వారికి సెలవేంద్ర ఇంత మంచి సెలవేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నా తరఫున కూడా మా మిత్రులందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ముందు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ శక్తులు కూడా భగవంతుడు ప్రసాదించాలని. వీళ్ళు చేసిన మంచి పుణ్యం అండి. మనకు మంచినీళ్ళు ఇస్తున్నారంటే మజ్జిగతో పాటు మజ్జిగ నీళ్ళు కూడా పుణ్యం వాళ్ళ పిల్లలకే వాళ్ళకే దక్కుతుంది. మనం చేసిన పుణ్యం మనకే వస్తుంది అంటారు. చాలా సంతోషం. నేను కూడా ఈ రోజు ఇప్పుడు ఉగాదికి ఈ సెలవేంద్రం అనేది ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది. ఒక 50 రోజులు 60 రోజులు ఇప్పుడు 64 రోజులు